ఆ రోజున వచ్చి పవన్ కళ్యాణ్ మాట్లాడారు అంతే. ఆయన దానికి జడ్జిమెంట్ ఇచ్చుకోవడానికి, జస్టిఫై చేసుకోవడానికి ఆ సందర్భాన్ని వాడారు. బట్ అప్పటికే వాళ్ళతోనే కలిసి ఉన్నారు కదా, 4 సార్లు మీటింగులు కూడా అయిపోయినాయి కదా. జస్ట్ ఇక్కడ పాయింట్ అలా ఏంటంటే, నా దృష్టిలో ఫస్ట్ చారిత్రక తప్పిదం వీళ్ళు చేసింది ఏంటంటే, జడ్జిల మీదన నెగిటివ్గా పోవడం. అమరావతి ఇష్యూలో అమరావతి నిర్ణయం తీసుకునేటప్పుడు ముందుగా 3 రాజధానులని ఈయన మాట్లాడకుండా కోర్టులో వచ్చినప్పుడు మాట్లాడితే కరెక్ట్గా ఉండేది. కోర్టు చేత చెప్పించుకోవాల్సింది ఈయన మాట్లాడేయడంతో ఫెయిల్యూర్. అమరావతి విషయం మొట్టమొదటి రాంగ్ స్టెప్ జగన్ చేసింది. ఎక్స్ప్లెయిన్ చేయగలగడంలో సక్సెస్ అయ్యాడు కానీ చట్టపరంగా ఫెయిల్ అయ్యాడు. ఆ రోజున దానికి కోపంతో న్యాయమూర్తుల మీద తీవ్ర అభియోగాలు మోపడం పెద్ద తప్పైంది. ప్లస్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కావాల్సిన రమణ గారిని అడ్డుకునే ప్రయత్నం చేస్తూ రాసిన లేఖ, ఈ 2 ఏమైపోయిందంటే న్యాయ వ్యవస్థలో రాష్ట్ర ప్రభుత్వం పట్ల తీవ్ర వ్యతిరేకత వచ్చేసింది. దాని వలన ఆ తర్వాత నుండి చూస్తే ప్రతి అంశంలో లీగల్గా ఎదురు దెబ్బే తగిలింది. ప్రతి ఎదురు దెబ్బ వాస్తవంగా పబ్లిక్ అయ్యో ఏంటిది, ఇది న్యాయం కాదు కదా అనిపిస్తోంది కూడా. కానీ బ్యాక్ బెంచ్ బాయ్స్ మంచి చేసినా కూడా చెడుగానే ఉంటుంది. ఇప్పుడు ఇతను బ్యాక్ బెంచ్ బాయ్స్ లాగా తయారైపోయాడు. న్యాయ వ్యవస్థ అతను ఒక విలన్గా చూడటం ప్రారంభించింది. దాని పర్యవసానం ఆ తర్వాత తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని అది బ్రేక్ చేసింది. అది చంద్రబాబుకి ఆటోమేటిక్ ఫెర్చింగ్ అయింది. నాకు తెలిసి అతను చేసిన చారిత్రక తప్పిదం అదే. దాంట్లో చివరిలో చేసిన తప్పిదం చంద్రబాబు గారి అరెస్ట్ని ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో కాకుండా కరెక్ట్ అయినటువంటి పాయింట్ని స్ట్రెస్ చేస్తూ త్రూ కోర్టు ద్వారా చేయాలి ఆ పని.